సుక్కు రియల్ లైఫ్ లవ్ స్టోరీ. నాన్నకు ప్రేమతో సినిమా భారీ విజయం సాధించడంతో ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్న సుకుమార్ తన రియల్ లైఫ్ స్టోరీని అందరితో పంచుకున్నాడు. 2004లో తాను తెరకెక్కించిన మొదటి మూవీ ఆర్య రిలీజ్ సమయంలో హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్ కు సుకుమార్ వెళ్లాడట. అప్పుడు హంసిని అనే ఓ అమ్మాయి తాను ఓ డైరెక్టర్నని తన స్నేహితుల ద్వారా తెలుసుకుని తన దగ్గరికి వచ్చిందట. హంసిని తన వద్దకు వచ్చి రాగానే ఓ సినిమా కోసం టెక్నీషియన్స్ ని, యాక్టర్స్ అందరూ కష్టపడి పనిచేస్తుంటే డైరెక్టర్ అసలేం చేస్తాడని ప్రశ్నించిందట. ఆమె ప్రశ్నతో కాస్త హర్ట్ అయిన సుకుమార్ దర్శకత్వం అంటే ఎంత కష్టమో, అది ఎంత ఛాలెంజింగ్ రోలో ఆమెకు ఓపిగ్గా వివరించాడట. తానిచ్చిన సమాధానంతో ఇంప్రెస్ అయిన హంసిని తన ఆటోగ్రాఫ్ అడగగా తాను ఫోన్ నెంబర్ ఇచ్చినట్లు సుక్కు వివరించాడు. ఇక ఆ తర్వాత తమ మధ్య ప్రేమ చిగురించిందని తెలిపాడు. అయితే తమ ప్రేమకు అమ్మాయి తరపు పెద్దవాళ్లు ఒప్పుకోలేదట. వారిని ఒప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చిందట. చివరకు 5 ఏళ్ల పాటు ప్రేమించాక సుక్కు తన తరపు వారి ఆశీస్సులతో పెళ్లి చేసుకుని ఆ తర్వాత అమ్మాయి పేరెంట్స్ నుంచి కూడా ఆశీర్వాదం పొందినట్లు వెల్లడించాడు. ఆ విధంగా తాను ప్రేమించిన హంసినినే పెళ్లి చేసుకున్నానని సుకుమార్ పేర్కొన్నాడు. ఇప్పుడు వీళ్లకు ఓ అమ్మాయి, అబ్బాయి కూడా ఉన్నారు. ప్రస్తుతం తమ జీవితం సాఫీగా సాగుతోందని సుక్కు తెలిపాడు. కాకపోతే తనతో టైం ఎక్కువగా గడపడం లేదని అప్పుడప్పుడు తన భార్య అంటూ ఉంటుందని సుకుమార్ చెప్పాడు. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.